తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో బీసీలు ధర్నా పెడితే దానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీనే రాలేదు, కనీసం ఈయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అన్నారు. కానీ తెల్లారి మాత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని పిలిపించుకుని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోటోలు దిగారు. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు కూడా తెరవలేదని దుయ్యబట్టారు. ఇవాళ ఈయన పని ఢిల్లీలో కూడా అయిపోయింది. మొన్న బీసీల ధర్నా అని ఢిల్లీకి పోయిండు, ధర్నా పెట్టిండు. ధర్నాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నేను రాహుల్ గాంధీని తోలుకొత్తా, ప్రధానమంత్రిని ఒప్పిస్తా, పార్లమెంట్ లో బిల్లు పాస్ చేపిస్తా అని మాట్లాడిండు. కానీ ఢిల్లీ దాకా పోయినాక అర్థమైంది ఏంది? ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ రాలే. ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలే, అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే. ఈయనకు లాస్ట్ కి వాపస్ వచ్చిండు. ఈయన వచ్చినాక తెల్లారి మాత్రం మిగతా పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిని అందరినీ పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది, రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతున్నారు. ఈయన కలుస్తలేదు, వాళ్ళని పిలిచి ఫోటోలు దిగింది తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే, ఈయన కలుస్తారంటే తలుపులు తెరవలే. ఇది ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయింది.